హలో ఎవ్రీవన్, ఇది మండే వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచిపోయాం. ఇంకా భావన లేపుతుంటే ఇంకా లెగట్లేదు. ఆ రోజు అనమాట కాలువకి వెళ్తాము నవ్వు నోచుకునే రోజు. మామూలుగా కార్తీక మాసం అయితే ఎవ్రీడే వెళ్తారు పల్లెటూరులో. ఇంకా ఆ రోజు వెళ్ళలేని వాళ్ళు ఆ రోజు అయినా వెళ్ళొచ్చు. నవ్వు నోచుకునే రోజు మండే, సెకండ్ మండే అయితే రెండో వారం కానీ లేదా నాలుగో వారం చేసుకుంటాము. ఇది రెండో వారం చేసుకుంటున్నాం అనమాట. పూజకి అన్నీ సర్దేసింది కాలువ దగ్గర అత్తమ్మ. ఇంకా బట్టలు కూడా సర్దేసుకున్నాం. కాలువ దగ్గర లైట్ లేదని తీయలేదు. ఇంకా పూజ చేసుకొని వచ్చేసి ఇంటి దగ్గర తులసమ్మ కాడ చేసేసాము. అత్తమ్మ శివాలయానికి రెడీ అవుతుంది. తులసమ్మ కూడా బాగుంది చాలా. అత్తమ్మ కొత్త మొక్క అయితే పెట్టింది, చాలా బాగుంది. నేనైతే ఉసిరి దీపం పెట్టాను మంచిదని చెప్పి ఇంకా వీడియో కూడా తీశాను. ముందు వీడియోలో చెప్పాను కదా బంతిపూ అలంకరించామని. మామిడాకులు కూడా కట్టాడు మా తాతయ్య. చాలా బాగుంది కదా గేట్. అది పైన పటాలకు కూడా సన్ సైడ్ మీద పెట్టారు. ఇది మా మామిడి చెట్టు అనమాట. లాస్ట్ ఇయర్ వేసింది, ఈ ఇయర్కి కాయలు కాసుద్ది అనుకుంటా. ఇంకా మొక్కలు సరిపోవన్నట్టు మా తాతయ్య వంగనారులు టమాటా నారులు కూడా కొన్నాడు. వీడియో నచ్చితే లైక్